ఎర్లీ మార్నింగ్ లేసాను అన్నాను కదా, 3:30కి అట్లా లేచిన అసలు నిద్ర రావట్లేదు. సరే అనేసి ఫస్ట్ ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ ఉండినాయి అనమాట. నిన్న నేను మార్నింగ్ ఉత్తప్ప అవన్నీ చేసినాం కదా, ఇవన్నీ మనం ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసినామంటే బౌల్స్ ఎక్కువ వస్తాయి కదా. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఇంకా బౌల్స్ అన్నీ కడిగేసుకున్నాను. కడిగేసి ఇప్పుడైతే స్నానానికి వెళ్తున్నా. స్నానం అయిపోయింది. ఇంకా స్నానం అయిపోయి దేవుడి దగ్గర అయితే బొట్టు పెట్టుకొని వచ్చేసి నెత్తి దులిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకెళ్ళి కాఫీ తాగేసి ఇంకా వడకి పప్పు నానబెట్టినాను. వెళ్ళి ఇంకా వడపప్పు అయితే రుబ్బేస్తాను కాఫీ తాగేసి. కాఫీని అయితే కలిపేసుకుంటున్నాను. కాఫీ కలిపేసి ఇంకా కాఫీ అయితే తాగుతాను. ఇంకా కాఫీ తాగేసి వడపిండి ఉంది, వడపిండి అయితే రుబ్బేసుకుంటాను. రుబ్బేసి వడపిండికి అయితే చూస్తున్నాను. మా వారు కాఫీలు టీలు బాగా తాగుతాను. మిల్క్ ఇమ్మన్నారు, మిల్క్ అయితే ఇచ్చేసి వస్తాను. చెట్లకు వాటర్ ఇస్తున్నాడు బాల్కనీలా. ఓకేనా. ఇంకా అది అయిపోయిన వెంబడే ఇప్పుడైతే నేను దోసపిండికి అయితే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసుకోవాలా. ఇది మాత్రం అతనికి బాల్కనీ ఉన్నారు, ఇచ్చేసి వస్తాను. సారీ, దోసపిండి అన్నాను, దోసపిండి కాదండి బాబోయ్, వడపిండి. బయట అంతా వాటర్ అయితే వేసిరు బాల్కనీలా. ఇంకా వెళ్ళి అయితే ఒక ముగ్గు అయితే వేసి వస్తా. ఏదో ఒక చిన్న ముగ్గు, ఇవాళ మండే కదా, మండే ఇంకా పూజ కూడా చేయాలా. వెళ్ళేసి ఇప్పుడైతే బయట ముగ్గు అయితే వేసి వస్తా. ఎందుకంటే ఇక్కడ ముందేయాలా, ఇప్పుడు తూర్పు ఫేస్కి వేయాలా, పడమట వేసేయాలి. మాకు సింహద్వారం ఉంది కాబట్టి 2 సైడ్స్ నేను వేసుకోవాల్సి వస్తుంది ముగ్గు. సరే ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటాను వెళ్ళి. ఏమంత పెద్ద ముగ్గు కాదు, మామూలు చిన్న ముగ్గే వేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నప్పుడు కొంచెం పెద్ద ముగ్గు వేస్తాను. ఇప్పుడైతే మామూలుగా అంటే డైలీ వేస్తా. ఇంకా ఇప్పుడు మనము పిండికి అవన్నీ చేసుకునేంత లోపు అయితే ఇక్కడ ఫస్ట్ ముగ్గు వేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఒక పని అయిపోద్ది. మనం ఇంట్లో లోపల పనులు చూసుకున్నాం అనుకో, ఇంకా బయట ముగ్గు వేయటం మర్చిపోతాం. ఇంకా అట్లా అని చెప్పేసి ఇక్కడ ఈ ముగ్గు వేసేసుకొనేసి ఇంకా అట్లాగే వెనక బ్యాక్ సైడ్ కూడా ఉంది, ఆ వెనక బ్యాక్ సైడ్ కూడా వేస్తా. ఇక్కడ కూడా ఒక చిన్న ముగ్గే వేస్తానండి బాబు, ఇంకా పెద్దగా ఏం వేయను. ఇంకా మళ్ళీ వడ చేసుకోవాలా, బ్రేక్ఫాస్ట్కు పల్లి చట్నీ చేయాలా, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలా. ఇవాళ ఏంటంటే దాల్చా చేద్దాం అనుకుంటున్నా. ఆలు, టమాటా, బెండి, ఇంకా మునక్కాయ అవన్నీ వేసేసుకొని దాల్చా చేసేసి బగారా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. వడపిండి అయితే తీసేస్తున్నాను బౌల్లోకి. ఈ వడపిండిలోకి అయితే పచ్చిమిర్చి ఇవన్నీ అయితే పెట్టుకున్నాను, ఇది కట్ చేసుకుంటాను. సన్నగా తురుముకోవాలి, అంటే తురుముటం అంటే తురవటం కాదు, కట్ చేయటం అనమాట. సన్నగా కట్ చేసుకోవాలి. మీకు నేను ఒకటి మిడిల్లో చెప్తాను, అది మీరు ఏమంటారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హైబ్రోస్ గ్రోత్ ఎలా వస్తుంది, హెయిర్ ఎలా అనే దాని గురించి మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూస్తేనే కదా మీకు క్లియర్గా అర్థమయ్యేది. ఓకేనా. ఫస్ట్ కరివేపాకు అయితే కట్ చేసుకొని తర్వాత కొత్తిమీర. రేట్స్ అయితే టూ మచ్ అయిపోయినాయండి బాబోయ్. మనం ఒక 300 తీసుకెళ్తే ఒక 4-5 వెజిటేబుల్స్ తప్ప ఇంకేం రావట్లేదు. మొన్న మా వారు ఎప్పుడు అతనే తీసుకొస్తారు, మనం మొబైల్ మర్చిపోయేది ఇంట్లో, అయితే ఫోన్పే చేయమని చెప్తే చేసినాను అతని మొబైల్ నుంచే. చేసి అతను ఏమన్నా అంటే ఎంత అని అంటే ఏంటి తెలుసా, చామగడ్డ,
పొటాటో ఇంట్లోనే ఉండింది, పొటాటో తీసుకురాలేదు. మళ్ళీ ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర ఈ చిన్న కట్ట చూసిరు కదా, అదొక 10 రూపీస్ అట. ఇంకేంటి బెండకాయ, దొండకాయ, చిక్కుడు, టమాటా, ఇంకేంటబ్బా టమాటా, చిక్కుడు, టమాటా, దొండకాయ, పాలకూర ఒక 4-5 అనుకోండి, వాటికి 300. ఆనియన్ అయితే టూ మచ్ రేట్స్, ఎంత తెలుసా? 70-75కి కేజీ. 100కి 3 kgs ఎక్కడుంది ఇప్పుడు? ఓన్లీ 1 kg. అబ్బో, మామూలు ఫ్యామిలీస్ వాళ్ళైతే బతకడం చాలా కష్టం. ఏమో మేమైతే అనుకుంటున్నాం, ఇప్పుడు మొన్నటి రోజు మాకు రోడ్ వేసారు కదా ఇంటి ముందు, ఇప్పుడైతే మేము అనుకుంటున్నాం పైన అయితే అన్ని వెజిటేబుల్స్ వేసేద్దాము. పైన అన్ని వెజిటేబుల్స్ వేసి ఇంకా ఈవినింగ్ అవర్స్ వెళ్ళి, ఎట్లాగో వర్షాలు పడుతున్నాయి, ఇంకా కొంచెం టమాటా, కరివేపాకు. అయినా మేము కింద మాకు గేట్ పక్కన మాకు చెట్లు పెట్టుకోవడానికి ఉందన్నమాట. అందులో మేము ఎప్పుడన్నా ఏమంటారు ఫ్రూట్స్ తింటే, అట్లా అల్లనేరేడు పండు అవి ఎట్లా తింటే అట్లా గింజలు వేసేస్తాం అక్కడ అట్లంతా. దాంతో అల్లనేరేడు పండు చెట్టు వచ్చింది ఒకటి, బొప్పాయి పండు వచ్చింది చెట్లు, మామిడి చెట్టు. ఏమో మేము అనుకుంటున్నాం ఊరికి ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేద్దాం అంటే, అట్లా అని కాదు, రేట్స్ ఏదైనా ఏ రకమైనా కానీ మన ఇంట్లో మనం సొంతంగా పండించుకొని చేసుకొని మన ఇంట్లో వరకు మనకైనా ఓకే అని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఎట్లా అవుతుందో చూడాలి. చలో ఓకే, పచ్చిమిర్చి ఇవైతే అయిపోయినాయి, కరివేపాకు, కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను. కానీ ప్రతిదీ సిలిండర్ రేటు కూడా తగ్గుద్ది, సిలిండర్ రేటు తగ్గలేదు, ఊరికి చెప్పటం వరకే. మాకైతే ఆ రేవంత్ రెడ్డి అతను ఏందో లేడీస్కి బస్ ఫ్రీ అంటే ఏం చేస్తారు? ఇంట్లో వదులుకొని అన్న వదులుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తిరగటానికి. దాని బదులు పిల్లల ఎడ్యుకేషన్లో కానీ ఇంకేంటోనన్నా కానీ అతను పెట్టి ఉంటే పిల్లలకి ఫీజు మాఫీ అంటే బీద వాళ్ళకి కొంచెం డబ్బు కట్టను కొంచెం అదొక ఇది అవుతుండేది కదా. ఏమో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఓకే, నేనైతే ఈ పచ్చిమిర్చి ఇంట్లో వేసేసుకుంటున్నా, కొత్తిమీర, కరివేపాకు, ఇందులో కొంచెం సాల్ట్ సరిపడా వేసి అల్లం పేస్ట్ వేసుకొని తినే సోడా, బేకింగ్ సోడా వేసి ఇది కొద్దిసేపు అయితే ఏమంటారు మన ఫ్రిడ్జ్లోనైతే పెడతాం. ఒక 15-20 minutes పెట్టినా క్రిస్పీ అవుతుంది అనమాట, క్రిస్పీ వస్తుంది వడ. ఇంకా పెట్టేసి ఇంకా మనమైతే వాడేసుకోవడం స్టార్ట్ చేసాం. దీంట్లో ఇప్పుడు కొద్దిగా అంటే సాల్ట్ వేస్తా, పప్పులో సాల్ట్ వేసేసి ఇప్పుడు ఏమంటే కరివేపాకు వడ, మినప వడ చేయటం అయితే మేమైతే ఇట్లా చేస్తాం, ఎవరు ఎట్లా చేస్తారో నాకు తెలీదు. మేము చేసే విధానం చెప్తున్నాను. పప్పు అయితే ఒక 1.5 hour నానబెడతా, నానబెట్టి తర్వాత రుబ్బేస్తాను. వడకి ఎట్లా సరిపడుతుంది అట్లా, మరీ లూజ్ కాకుండా టైట్ కాకుండా. అందులో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, వెల్లుల్లి పేస్ట్ అది వేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఇంకేంటంటే సాల్ట్ సరిపడంత సాల్ట్, బేకింగ్ సోడా వేసేసి ఒక్క 20-15 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెడతాయి. ఇది తర్వాత మనకి మళ్ళీ కొద్దిగా ఇప్పుడు అవసరం ఉన్నంత వేసుకొని కొంచెం ఎగస్ట్రా ఉంటే కింద పెడతా. కాకపోతే ఇప్పుడు మనకు కావాలి కాబట్టి ఇదేదని ఫస్ట్ డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తా. ఇలా బేకింగ్ సోడా, ఉప్పు, సాల్ట్ అవన్నీ వేసేసుకొని పెట్టేసేస్తాను. ఉప్పు అవి తీసుకొస్తాను. దీంట్లో సరిపడేంత సాల్ట్ అయితే వేస్తున్నా. బేకింగ్ సోడా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ ఇది అవుతుంది, మనకు ఆయిల్ ఉంటుంది. జస్ట్ 2 pinches అంతా అంతే, అంతకంటే ఎక్కువ అయితే కాదు. లైట్ అంటే ఇంకా లైట్ వస్తుంది అందులో నాకు, ఏమైనా వద్దాం అనేసి. అబ్బా ఎక్కువ రాలేదు, ఎన్నిసార్లు వేసినా అనుకుంటారా. ఓకే, ఇంకా ఇదైతే మనం డీప్ ఫ్రిడ్జ్ పెడితే పెట్టేస్తాం. అంతవరకు అయితే బాండ్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కుతుంటుంది, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్దాం. నేనైతే ఇట్లా వాటర్లో చేయి ఇట్లా డిప్ చేసి పిండిలో ఇట్లా అనేసుకుంటా, అనేసి ఇట్లా హోల్ చేస్తాను, చేసి ఇట్లా వేస్తాను. ఇంకో కొంతమంది ఏమో అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ అలవాటు, నాకు ఇదే అలవాటు అనమాట.
కొంతమంది ఒక ఆకు అరటాకు తీసుకుంటారు, లేదంటే కొంతమంది పేపర్ అదేమంటారు ప్లేట్ మీద క్లాత్ వేసి ఏదో అట్లా చేస్తారు. నేనైతే ఇట్లా చేస్తాను. ఈ బ్రేక్ఫాస్ట్ ఏమో కానీ వీళ్ళకి ఏంటంటే ఒక 2 days నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకోండి, ఇంకా ఫేస్ అంతా ఎటో ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు వాళ్ళని చూడాలి. ఇక వాడ అవుతే ఇంకొక 5 minutes అవుతే ఇంకా అయిపోతుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాతనైతే ఇంకా నేను లంచ్ చెప్పాను కదా, లంచ్కి అయితే దాల్చా ఆలు టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసేసి చేశాను. కానీ వీడియో వీలవుతే చేస్తా, లేదు అంటే చూస్తా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నేను బ్లౌజ్ కూడా ఎర్లీ మార్నింగ్ బ్లౌజ్ కట్ చేసాను కదా, అది కూడా కుట్టుకునేది ఉంది. ఇవాళ అయితే నేను ఆలు టమాటా అవన్నీ వేసేసి దాల్చా చేసేసుకుంటాను. ఏంటంటే బొజ్వర పువ్వు ఆకు గరం మసాలా రోల్ గరం మసాలా అవన్నీ వేసి బగారా రైస్ అయితే చేస్తాను. ఎందుకంటే నైట్ కూడా బాగా ఫుల్ వర్షం మా దగ్గర, క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది, అందుకనే వడ పెట్టేసుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంక ఇదైతే అయిపోయింది, మా వారు అయిపోయింది, మా బాబుది అయిపోయింది, ఇంకా ఇప్పుడు నేనే అనమాట. ఇంకా నేను ఇది చేసేసుకొని లంచ్ అంతా ప్రిపేర్ చేసి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటాను. రోడ్డు చూసుకుంటా వడ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సాంబార్లో అది నేను సాంబార్లో ఒక ఇట్లా డిప్ చేసిన, సూపర్ టేస్ట్ ఉంది. ఎట్లా ఉంది చెప్పు, మీకు నచ్చిందా? సూపరా? ఓకే, థ్యాంక్ యూ. నేను అన్నాను కదా మిడిల్లో మీకు హైబ్రోస్ గ్రోత్ ఎలా వస్తుంది, హెయిర్ ఎలా వస్తుంది అని చెప్పేసి. హైబ్రోస్ గ్రోత్ రావాలనుకుంటే కలాంచి ఉంటుంది కదా, కలాంచి నేను చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి. నేను ఒకటి సపరేట్ వీడియో చేస్తాను మీకు హైబ్రోస్ గురించి కానీ హెయిర్ గురించి కానీ. మీకు ఇప్పుడు ఆ కలాంచి ఏం చేయాలనుకుంటే, ఆ కలాంచి ఉంటుంది కదా, అది బ్లాక్ ఉంటుంది, ఆ షీట్స్ అవి చూపిస్తాను మీకు, నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. అయితే వాటిని ఏం చేయాలంటే మనం మంచి సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. అది ఏది కలాంచి. ఆ పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్ని మనం ఒక బాక్స్లోకి అయితే తీసుకోవాలి, బౌల్లోకి తీసుకొని, అంటే ఒక బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు. మనము ఒక 1 week సరిపడంతా కూడా దాన్ని మిక్స్ చేసి పెట్టి రోజు, అంటే అది దేంతో మిక్స్ చేయాలి అంటే ఏమంటారు, మన ఆముదం ఉంటుంది కదా, ఆ ఆముదంలో దానికి మరీ గాడిగా ఉండొద్దు, మరీ లూజ్ ఉండొద్దు అనమాట, యావరేజ్ పేస్ట్ లాగా. దాన్ని మంచిగా నీట్గా కలిపేసుకొని మనము హైబ్రోస్కి పడుకునేటప్పుడు, ఎందుకంటే డేలో కొద్ది ప్రాబ్లంగా ఉంటుంది, వాళ్ళు రావడం ఇక చెమట అట్లా ఏదో ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు ఒక 1/2 hour 1 hour ముందు మీరు హైబ్రోస్కి నేను చూపిస్తాను ఎట్లా పెట్టుకోవాలో ఏంటి అనేది. అదంతా మంచిగా కలిపేసి రోజు మనం హైబ్రోస్కి అయితే అప్లై చేసుకుంటే ఐబ్రోస్ గ్రోత్ ఎక్కువ వస్తుంది. బ్లాక్, ఈ హైబ్రోస్ అయితే ఎంత బ్లాక్ ఉంటుందంటే ఇంకా మనకు అసలు బ్రౌన్ కలర్ కూడా కనిపించదు, అంత బ్లాక్ వస్తుంది. నేను ఎందుకంటే యూజ్ చేసినాను, వేరే వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా వాడుకున్నారు, చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీకు కలాంచి అది మీకు అన్ని ఆన్లైన్లో దొరుకుతుంది. ఇక్కడ మాకు రోడ్ వేసింది కదా, అవన్నీ తీస్తున్నారు, డిస్టర్బెన్స్ ఉంది, లోపలేమో కరెంట్ ఆఫ్ అయింది. అట్లా అని బయటకు వస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, సారీ. అయితే ఇంకా అది మనం కలిపేసి రోజు నైట్ ఇట్లా మంచిగా నీట్గా ఇక్కడ నుంచి ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇది కాదు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే వ్యాజులు అనేది చాలా తక్కువ, చిన్న బాటిల్ అవుతే ఖచ్చితంగా మనకి ఓ 10 rupees 5 rupees 15 rupees లోపే ఉంటుంది. అదైనా మనము బ్రష్ ఉంటుంది కదా, హైబ్రో బ్రష్, మనం హైబ్రో అంటే మనం ఇది ఏమంటారు వీటికి పెట్టుకుంటాం కదా, ఇది హెయిర్కి ఇట్లా పెట్టుకునేది, కోంబు కూడా. నేను అవన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఏంటి అనేది. హెయిర్ గురించి కూడా మీకు నేను మొత్తం టోటల్గా అన్నీ తీసి పెట్టి ఒక వీడియో అది ఇది రెండు కలిపి మీకు చూపి అయితే స్టిచ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ వీడియో బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసి చూపించాలంటే మీకు వీడియోలు చాలా లెంత్ అవుతుంది, కాబట్టి ఈ వీడియో నేను సపరేట్గా బ్లౌజ్ స్టిచ్ చేసింది మీకు వేరే సపరేట్గా పెడతాను, ఓకేనా.
ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, కి స్మైల్, టేక్ కేర్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను. ఓకేనా? బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కి స్మైల్, టేక్ కేర్.